ఇది అక్కర్లేదండి, అంత అక్కర్లా. ఇంకా తగ్గించవచ్చు అంతే. అక్కడ ఆ మూతి వరకేనండి మనకి. అంతే, క్యాప్లరీ అయితేనే. ఇదే ఉంది, ఇది అక్కర్లేదు అసలు. ఇది మూతి వరకు వెళ్తే చాలు అనమాట. ఇంకా మనం ఇది ఎక్కువ పెట్టాల్సిన పని లేదు, కొద్దిగా చాలు, అంతే చాలు. క్యాప్లరీకే ఖచ్చితంగా కావాలి అది. మున్నా గారు, మీరు బెండ్ చేయట్లా, రాడ్డుని బెండ్ చేయమన్నా. ఈ పద్ధతి మానకూడదు. మనం ఎక్కడ ఎలా వచ్చినా మనం అలవాటు చేసుకోవాలి, ఆ పద్ధతి మారకూడదు. కట్ చేశారా? ఓకే, కాల్చండి, కాల్చి పేపర్ కొట్టండి. మున్నా గారు మంట దగ్గరికి వెళ్ళండి, కాల్చుకుని పేపర్ కొట్టండి. అంతే మనకి. నీది నువ్వు కాల్చుకో, మేమేం చేసాం. ఫైల్ రాడ్ ఇచ్చుకుని గీకేయండి, జాగ్రత్త అంటిస్తారు ఎవరికోళ్ళకి మీరు. లావు రాకూడదు, స్మూత్ గా రావాలి. రాజుగారు, లావు రాకూడదు, స్మూత్ గా రావాలి. లాస్ట్ డమ్మీ ఎవరు చెయ్యొద్దండి. నేను చెప్పేదాకా ఎవరికాళ్ళు డమ్మీ చేయబాకండి. ఏంటి తడిపి గీకుతున్నారు? తడిపి గీయకూడదు, రాదు. తొడవాలి, తుడిసి గీకాలి, తుడిసి గీకాలి. తడిపి గీకితే తడి మీద రాదు. ఈ క్లాత్ ఏమండి రాజుగారు ఆయనకి? ఈ మన హుస్సేన్ చెప్పండి. బాగా రాల పేపర్ కొట్టి మళ్ళీ చేయండి అక్కడే. చాలే, ఆ చివరి గీకండి, అదంతా ఎందుకు. అది తీబాండి, ఎందుకు తీస్తున్నారు? దాని మీద చేసేయండి. అయిపోద్ది. ప్లక్స్ ఇచ్చుకుని చేయండి మీరు. అందుకే చిన్న రాడ్లు ఇచ్చుకుని చెయ్యొద్దన్న. అది కొద్దిగా అవతలకే పెట్టండి. అది చెప్పే వంచండి, వంగుద్ది. అది ఫ్లక్స్ తీసుకోండి, వేడి చేసి. చాలు, తీసుకోండి. అది ఇప్పుడు అవుద్ది, ఎందుకు అవ్వదు? ఫ్లక్స్ ఉంటే అదే అవుద్దండి, బ్రహ్మాండంగా అయిపోద్ది. టెంపరేచర్ రావాలి, టెంపరేచర్ రాకుండా పెడితే అవ్వదు. అది ఇప్పుడు అవుతుంది. అలా మీరు చూడండి, కింద రాడ్ కరగేసేస్తున్నారు. అది రాడ్ కరగేయకూడదు, అది వెల్డింగ్ అక్కడ చక్కగా రాయకూడదు, ఊరికే కరగాలి. కింద చూడండి కరిగిపోతుంది, రాడ్ కరగేసి. తీసేయండి, అయిపోయింది, తీసేయండి. శుద్ధలుగా అయింది, చూసారా? అట్ట అవ్వకూడదు అనమాట, శుద్ధ రాకూడదు. అది కట్టేయండి. అయింది కానీ శుద్ధ వచ్చింది, చూసారా? అయింది కానీ శుద్ధ వచ్చేసింది అనమాట. అది
గ్యాస్ కాసుద్ది, గ్యాస్కి ఏం ఇబ్బంది లేదు. నీట్ గా చేయాలి. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత నీట్ గా చేస్తున్నారు. రాజుగారు చూడండి, రాజుగారు పర్ఫెక్ట్. తర్వాత ఇక్కడ నాగరాజు గారు, అది నాగరాజు గారు ముద్దు ముద్దుగా చేస్తున్నాడు. ఆయన దగ్గర నేర్చుకుని రాజుగారు దూసుకెళ్ళిపోయాడు. అంతే. మొత్తం మీరే చూసుకోవాలి. ఇక నేను ఓన్లీ మీకు బ్రేజింగ్ ఎలా చెయ్యాలో మెళకువలన్నీ చెప్పా. ఇక ఇక్కడి నుంచి నేనేమి చూడను. నేను చూసేది ఏంటంటే నీళ్ళల్లో పడేసి ప్రెజర్ 200 పెడతా. నాకు అక్కడ ప్రెజర్ బాగుండాలి. ఏది అదిగో అక్కడ నమూనా అక్కడ ఉంటుంది చూడండి, ఏం చెయ్యాలో అది చూసుకోండి. అక్కడ మధ్యలో ఏం మొక్క ఉంది, కాపర్ ముక్క వేసి ఉందా దానికి ఆ పిన్వాల్ తర్వాత క్యాప్లరీ ఉందా, అది వేయండి. క్యాప్లరీ అక్కడ ఇక్కడే ఉండాలి. ఇక మన రాజుగారు కట్ చేశారు ఇప్పుడే. అది ఈయన వాడే మామూలుగా నారాజు గారు వాడినట్టున్నారు. మీరు ఇంకోటి కట్ చేసుకోండి. బీసారా? అయిపోయిందా? ఓకే, రైట్. ఇంత ఎంత వేయకూడదండి. టీ కాదు, నాకు ఆకలి వస్తుంది. మావిడి టిఫిన్ సరిగ్గా పెట్టలే ఇవాళ. ఇందాక నారాజు గారిని తెమ్మందాం అనుకున్నా, ఈలోపు నిద్ర వచ్చింది నాకు, పడుకున్నా. తర్వాత గుర్తుకొచ్చేపాటికి ఇక్కడ చూస్తే నారాజు గారు ఇక్కడే ఉన్నారు. ఇది అవ్వాలి, అవ్వాక వెళ్తాం, ఎప్పుడు కాదు. చాలు. నాకు అవ్వాల్సింది నీది. పంపు తీయండి రాజుగారు. పంపేది ఇది ఆన్ చేయండి. దండి దండి, ప్లగ్ బాక్స్ తీద్దాం. దీని ప్లగ్ తీసుకోలేదు. ఒక్కటే ఏదో ఒకటి మతి మరిపోతుంది. ప్లగ్ అన్న కొనుక్కొచ్చేసిన పోయేది 10 రూపాయలు. ఇది పెట్టండి, అక్కడ కాదు ఇక్కడ పెట్టి. కదిలిన అక్కడ వద్దండి, అక్కడ వద్దు. ఇది దీనికి ఒక ప్లగ్ ఎత్తే బెటర్ అండి. మనం తర్వాత సంగతి ఇది ఇది పెట్టి పెట్టండి. పెట్టేసేయండి. గేజ్ అందుకోండి రాజుగారు, మీరే గేజీ పైపు ఎక్కించుకోండి. ఈ పిన్నులు తీయండి. ఏం పిన్ అది? సెక్షన్, అవునా? ఇదేం పిన్ను? డిశ్చార్జ్. తీయండి, తీసి ఆ పిన్నులు జాగ్రత్త పక్కన పెట్టుకోండి. అయ్యేం ఉండవు దానికి. ఇక్కడ అక్కడెక్కడ పెట్టుకోండి.
ఇప్పుడు మీరు ప్రెజర్ పెట్టాలి, అర్థమైందా? ప్రెజర్ అనేది పెట్టాలి కాబట్టి ఏం చేస్తారు, దీనికి మన ఈ ఛార్జింగ్ లైన్ దీనికి పెట్టాలి. మనం పెట్టేది ప్రెజర్ అన్నమాట. ఇంకో ఛార్జింగ్ లైన్ తీసుకోండి, ఇది దానికి పెట్టేసేయండి, దీనికి గేజ్కి అటు సైడ్ ఇన్ని ఎప్పుడు అటు అవుట్ అనేది బయటికి అనేది ఇటు అనమాట. అంటే దేనికైనా ఇన్ని ఎప్పుడు ఇటు ఉండాలన్నమాట లాక్ చేసుకోవడానికి. ఇంకోటి అనుకోండి ఛార్జింగ్ లైన్ తీసుకున్నారా, గేజీ పెట్టండి కింద. ఈ లైన్ అందరు చూడండి, మామూలుగా చూసుకోవాలన్నమాట. అది చాలు. దానికి మీరు చేసిన డివైస్ పెట్టండి. ఎక్కడ పెట్టారు మీ డివైస్? ఇది ఈ డివైస్ ఏదండి? మీరు పెట్టండి రాజు గారు, తిన్నగా పెట్టండి. రాంగ్ థ్రెడ్ ఎక్కేసింది. అది వంపుగానే ఉంటదండి, ఎక్కితే ఫ్రీగా ఎక్కుద్ది. అది ఇప్పుడు ఎక్కింది, చాలు. పెట్టారా? గేజ్ వదిలేసి ఉంచండి, అంతే చాలు. ఏంటి అక్కడ కాంటాక్ట్ అవ్వాల, దాంట్లో పెట్టలేదా? పైన పెట్టారా? పైన పెడితే ఉంటదా దాంట్లో? నారాజు గారు ఆ అడాప్టర్ తీసి ముందు వైర్లు పెట్టి అది పెట్టి నొక్కండి. నాకు ముందు ఇటు రావాలి, ఎయిర్ వచ్చాక అప్పుడు డమ్మీ చేస్తా. డమ్మీ చేసిన తర్వాత 200 ప్రెజర్ పెడతా. పేలిందా బిర్యానీ, పేలలేదా నీళ్ళల్లో పెడతా. అది నాకు అనుమానం వస్తే ఎక్కడ పడితే అక్కడ ఇరిసేస్తా, నేలకేసి కూడా కొడతా ఒక్కోసారి. అంతెందుకు చూస్తా, వచ్చింది. ఓకే డన్. కట్టి ఆగండి. ఇలా రావాలండి. అంటే మీరు వేసిందంతా రైట్ అనమాట, అర్థమైందండి? మీరు వేసిన లైన్ చూసారా, క్యాప్లరీ చూడండి, అంతా రైట్ అయితే అంటే మీరు వేసిన క్యాప్లరీ వర్క్ అవుతుంది అనమాట. అది వర్క్ అయితే అలా వస్తుంది అనమాట, అర్థమైందా? ప్యాచ్ల తర్వాత ముందేంటంటే ప్యాచ్లు ఉందో లేదో నేలల్లో బకెట్లో పెడితే తెలీదు మరి. అదే మరి ఇది చూసామనుకో మొత్తం అంటే ఈయన క్యాప్లరీ ఏమన్నా బ్లాక్ చేసాడా, అది ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. అది మీరు డమ్మీ చేసుకోండి. అది ఉందిగా పించ్ ప్లేయర్, అది పించ్ ప్లేయర్ ఎక్కడ ఉందో చూడండి, అది తీసుకోండి. చివర చేసి బ్రేజింగ్ చేసేయండి చక్కగా. ఇంకా యువతల ఇంకా అది అక్కడ నొక్కండి అంతే, తీసేయండి. కింద నొక్కితే ఓకే, ఇక్కడ పెట్టండి అందరికి. ఇప్పుడు దాని చివర నోస్ ప్లేట్తో ఇలా ఎదరు మూతి నొక్కుకోండి కొద్దిగా, అడ్డంగా కాదు, నిలువు. అది వెరీ గుడ్. ఆ చివరిలో వదిలేసి అంతే, కొద్దిగా చాలు, సరిపోద్దిలే. చాలు ఆన్లైన్ ఉంది. ఓకే, పోటీ ఇక్కడ లీక్ ఎక్కడ అయిపోతుందండి. చూడండి ఎక్కడ లీక్ వస్తుంది, అదే ఎక్కడ ఎక్కడ లీక్ ఉంది, ఇక్కడేనా? సరిగ్గా ఎక్కలేదా? ఎక్కడ? అదే అటేలే, ఇక్కడ లేదులే. ఇదే తీసి పెట్టండి.
నేను కూడా అనుకుంటున్నా మరి 9%.